చైర్పర్సన్ని శ్రీమతి అపర్ణ పాటిల్ వార్డ్ నెంబర్ 26ని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఎవరు కూడా వ్యతిరేకించలేదు కాబట్టి. సో ఈ ఎన్నిక ఏకగ్రీవమైనటువంటి ఎన్నికగా దీన్ని ప్రకటించడం జరుగుతుంది. విశ్వాసం విధేయత చూపుతానని భారత దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మన సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనట్టుగా ధృవీకరిస్తూ తనకు ధృవీకరణ పత్రం ఇవ్వడం జరుగుతుంది. మున్సిపల్ కార్యాలయంలో సదాశివపేట చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ కోసం ముందస్తుగా ఒక నోటీసు వాంతులు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎన్నికైనటువంటి కౌన్సిలర్ల సమక్షంలో చైర్పర్సన్ ఎన్నిక కోసం సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో మనకు కావాల్సినటువంటి పూర్తి ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఎంతమంది 26 కౌన్సిలర్లో మనకు కావాల్సినటువంటి కోరం 1/2 అనగా 16 మంది లేదా అంతకంటే పైన, కానీ అంతకంటే పైన 19 మంది హాజరు కావడం జరిగింది. వారందరూ కూడా ఏకగ్రీవంగా శ్రీమతి పాటిల్ అపర్ణ గారిని చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. ఇంతటితో ఈ ప్రక్రియ ముగించడం జరిగింది. థ్యాంక్ యూ.